దుఃఖము మీద దుఃఖము మీపై పయనిస్తున్నాను. మీరు అందులో దుఃఖము చేత నడిపించబడుతూ ఉన్నను. ఒక్కసారిగా క్షేమమునకు లేవనెత్తబడాలంటే, ఒక్కసారిగా క్షేమం వైపుగా తిప్పబడాలంటే, జీవితానికి సంబంధించిన ఈ సత్యము అక్షరాల యోబు జీవితంలోనే మనం గ్రహించదు. ఎందుకు అంటే యోబు గ్రంథం 5:11లో మీరు చూస్తున్నట్లయితే భక్తుడైన యోబు సెలవిస్తున్నట్లు, ప్రభువు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ వచనాన్ని అతడు చాలా అనుభవపూర్వకంగా ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఈరోజు మీరు పడుతున్నారే దుఃఖము మీద దుఃఖం, నింద మీద నింద, దెబ్బ మీద దెబ్బ, నష్టము మీద నష్టం. ఇది ఆల్రెడీ ఫేస్ చేసిన యోబు అనే ఒక భక్తుడు ఉన్నారు. అతను ఆ విధమైన దుఃఖములో నుండి బయటికి రావటానికి అతని జీవితం ఎంత సాక్షార్థంగా ఉంది అంటే అతనే అంటున్నారు, ప్రభువు దుఃఖపడు వారి అందరినీ క్షేమమునకు లేవనెత్తుతాడు. క్షేమానికి తిప్పేస్తాడంతే, కాల చక్రాన్ని తిప్పేస్తాడంతే. ఎందుకు అంటే యోబు జీవితంలో మీరు చూస్తే తన భార్య, తనతో కూడా ఉన్న ప్రాణ స్నేహితులు అతన్ని పరిహాసం చేశారు, ఎగతాళి పట్టించారు, అల్లరి చేశారు. ఎందుకు అంటే చూడండి, అతడు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నందుకు. లోకస్తులకు ఎప్పుడు కూడా ఏం కావాలంటే కనబడే ఆశీర్వాదం కావాలా. 10,000 ఉంటే 10,000కి 10 బంగారు ఉంగరాలు ఉండాలా. రోడ్డు మీద నడవకూడదు, కానీ ఏసీ కార్లో దిగి ఎక్కేటట్లు ఉండాలి. ఎల్లప్పుడు ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉండి ఏసీ కార్లో ఎక్కుతా దిగుతా వెళ్ళాలి. ఇక నివాసం చేయటానికి ఇంద్రభవనం లాంటి గొప్ప ఇల్లు, విల్లాస్, ఎకరాల ఎకరాల ఆస్తులు మూలుగుతూ ఉండాలి. అప్పుడు అబ్బా ఎంత ఆశీర్వాదం, ఎంత గ్రేట్ ఈ పర్సన్ అంటది లోకం. కానీ ఇక్కడ యోబు జీవితంలోకి వస్తే ఆ ఆశీర్వాదం అంతా అతని జీవితంలో పోయింది. పోయిన తర్వాత అతడు ఒంటరైపోయాడు. కానీ దేవునిలో మాత్రం ఎంతో హైగా అతడు ఎగురుతూ ఉన్నాడు. దేవునిలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉన్నాడు. ఎంతో ఉన్నతంగా దేవుని దృష్టిలో అతడు ఉంటా ఉన్నాడు. కానీ అది లోకానికి పట్టదు, తెలియదు, లోకము గుడ్డిది గనక. అందుకే ఇక్కడ యోబు స్నేహితులు యోబుని ఏమంటున్నారంటే, ఎంత ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడంటే, స్నేహితులు, యోబు బురద లేకుండా జమ్ము మొలుస్తుందయ్యా అంటే దాని అర్థం చూడండి, నీలో పాపము లేకుండా దేవుడు ఇటువంటి వాటికి నిన్ను అప్పగిస్తాడా? ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు అంటే మనతో తిరిగే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో అన్న మాట మనకి పట్టింపు ఉండదు. మనతో తిరిగేవారు, మన ప్రతి స్టెప్పు, ప్రతి మూమెంటు తెలిసిన వాళ్ళు ఈ మాట అన్నప్పుడు యోబు దాన్ని తీసుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. అతని కడుపులో, అతని గుండెలో అది అరగలేదు. వేదన పడ్డాడు ఆ మాటలకి. సరే, భార్య ఎంతో దూషించింది. ఆ దేవుణ్ణి ఉమ్మివేసి, ఆ దేవుణ్ణి ఉమ్మి వద్దా దేవుడు, ఆశీర్వాదం అంతా పోయింది, ఆ దేవుడు వద్దు అంటే చూడండి ఎంత మూర్ఖురాలుగా ఆమె మారిపోయిందో. ఆమె దృష్టి భౌతికమైన ఆశీర్వాదాల మీద మాత్రమే ఉంది. చుట్టూరా ఇటువంటి మనస్తత్వము, పైపైన భక్తి చేసేవాళ్ళు, పైపైన ఆత్మీయంగా పలకరించేవాళ్ళు, అన్నీ ఉన్నప్పుడు బాగుండి ఏమీ లేనప్పుడు విషపు నవ్వులు నవ్వేవాళ్ళు, ఎగతాళి పట్టించేవాళ్ళు, ఇటువంటి వారి మధ్య యోబు తన జీవితంలో దుఃఖము మీద దుఃఖం, దుఃఖము మీద దుఃఖం. అందుకే దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఏ దుఃఖము చేత ఉన్నావు, ఎవరి ద్వారా అల్లరి నిన్ను చేస్తున్నారు, నీ కుటుంబాన్ని బయటికి ఎవరు ఏడుస్తూ ఉన్నారు. కొందరికి ఆర్థిక భయం, అప్పు సమస్య అనే ఒక దుఃఖం. కొందరికి వయసు వచ్చినా వివాహము కాలేదు అనేటటువంటి దుఃఖం. కొందరికి అబ్బా వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది, చూసుకోవడానికి వీడియోసు, ఆల్బము, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అటు ఆడబిడ్డ తరపున, ఇటు మగబిడ్డ తరపున ఇరు పక్షాల వారు చక్కగా సహకారము, డబ్బు,
మంచి హోదా కలిగిన వాళ్ళు, కానీ వీళ్ళకి సంతానము లేదు. మ్యారేజ్ గ్రాండ్గా జరిగింది, ఇరుపక్షాల వారు బాగున్నారు, గొప్ప సమాధానం ఉంది, కానీ సంతానము లేదన్న దుఃఖం. ఇంకా చాలామందిలో మనం చూస్తున్నట్లయితే లైఫ్ ఏమైపోతుందో, చుట్టూ అంతా అట్లా జరుగుతుంది కదా, వరదల బీభత్సం. లైఫ్ ఏమైపోతుందో, లైఫ్ను గూర్చినటువంటి దుఃఖం. కొందరికి కుటుంబము సరిగా గడవక, చేతి పనులు సరైనవి దొరకక దుఃఖం. కొందరికి సేవా పరిచర్యలలో అవసరములు తీరక దుఃఖం. ఎన్నో రకాలైనటువంటి దుఃఖం ఉన్నది. అయితే యేసు ప్రభు మీతో ఒకే మాట ఈరోజు సెలవిస్తున్నాడు, ఏమంటే మీరు ఎన్ని దుఃఖములు గలవారైనను ఆల్రెడీ నేను మీ దుఃఖములను మీ బాధలను నేను సిలువగా మోసి ఉన్నాను, ఇక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంతే. ఆయన అనే మాట అర్థం ఏంటంటే మీరు నా తట్టు తిరగాల, ఇక మీరు ఆశీర్వదింపబడతారు. ఈ సత్యము యోబు జీవితంలోనే మనకు అర్థమవుతుంది. ఈ సత్యము యేసు ప్రభు జీవితంలోనే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు స్వయంగా మీతో చెప్తున్నారు, ఇప్పుడు ఇంత దుఃఖము మీద దుఃఖములో మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. అయితే యోబు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదండి. అందుకే తిరిగి సమస్తము పొందినట్లు యోబు గ్రంథంలో ఆ చరిత్రలో మనకు దేవుడు సెలవిస్తాడు. యోబు మునుపు పొందిన దానికంటే కూడా మరి 10 రెట్లుగా ఎక్కువగా, 2 అంతలుగా 10 రెట్లు ఎక్కువగా అతడు పొందినట్టు, మరలా ఊజు దేశమందు గొప్ప మనుష్యుడుగా పేరుగాంచినట్లుగా దేవుడు అతని జీవితాన్ని ఒక బటర్ఫ్లైగా మార్చేశాడు. చరిత్రలో అతని కొరకు ఒక ప్రత్యేకమైన కిరీటము పరలోకమందు కూడా ఉంచబడి ఉంది. ఆమేన్. దేవుణ్ణి ఏమాత్రము దూషించలే అతను. అందుకే మీరు ఎంత దుఃఖములో ఉన్నను ఈరోజు మీరు చేయవలసిన కార్యం ఏమి అంటే పశ్చాత్తాప్తులై మరలా దేవుని యొక్క మొదటి భక్తిలోకి, మొదటి ప్రేమలోకి, మొదట మీరు ఎలా వాక్యం చదివేవారో, మొదట మీరు ఎలా ప్రార్థించేవారో, మొదట మీరు ఏ విధంగా అందరితో ఏమున్నా ఏమి లేకున్నా సఖ్యత కలిగి ఉండేవారో ఆ మొదటి ప్రేమలోకి పశ్చాత్తాప్తులై దేవుని తట్టు తిరిగితే దేవుడు అంటాడు, మీరు అలా ఉండి ప్రార్థించుచు ఉండగా నేను మీకు సమస్త వైభవాన్ని తిరిగి మరలా ఇయ్యనా, సమస్త ఆశీర్వాదాలను మిమ్మల్ని అనేకులకు వేడుకగా నేను మార్చనా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన తట్టు మనం చూస్తే ఆయన అనేకమైన ద్వారము మన కొరకు తెరవబోతున్నాడు. మనం దీవించబడబోయే కొన్ని ద్వారములు ఆయన చెంత ఉన్నాయి, అవి ఆయన ఓపెన్ చేయబోతున్నాడట. ఆయన చిత్తములో మనం కదలాల, ఆయన చిత్తములో మనము దీవించబడితే అవి సుస్థిరమైన ఆశీర్వాదాలకు కారణమవుతుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సుస్థిరమైనవి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావు, ఏ విధమైన దుర్మార్గతతో ఉన్నావు, ఏ విధమైనటువంటి అక్రమాల్లో ఉన్నావు, అవన్నీ వద్దు. రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. చాలా తప్పైన ఆలోచనలు కలిగి ఉండొద్దు. అవి సామెతలో రాయబడింది, అవి బుద్ధిహీనుని మార్గాలు, అవి స్వనాశనానికే కానీ అవి బ్రతికే ఆలోచనలు కాదని రాయబడింది. కనుక దేవునిలో బ్రతికే ఆలోచన చేయండి. భక్తుడి జీవితాన్ని, యోబు జీవితాన్ని గమనించండి. దేవుడు మన కోసం సిలువలో సమస్తాన్ని మోసి ఉన్నాడు. ఈరోజు మీరు పడుతున్న ప్రతి బాధ, ప్రతి సమస్య ఆయన మోసిన దేవుడు. కనుక బాధలు ఉంటూనే ఉంటాయి, కానీ దేవుని తట్టు, ఇటువంటి టైంలో దేవుని తట్టు మనం తిరిగి ఏంటి దేవా నా పరిస్థితి అని ఆయనను మనం బతిమాలుకున్నప్పుడు మన స్థితి అంతయు, పరిస్థితులన్నీ మారిపోతాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ వచనాలన్నీ మీ జీవితంలో ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరు ఉదయకాలం అయ్యా కుటుంబాల్లో దుఃఖము మీద దుఃఖం, నష్టము మీద నష్టం, వేదన మీద వేదన కలుగుతోంది అంటున్నారో అట్టి వారితో యోబు జీవితంలో నుండి మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేశారు. మీ తట్టు తిరగటానికి, గొప్ప మేలులు అనుభవించడానికి కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.